మీరు వార్త చదవాలి. కొలువు సరే జీతాలేవి. డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకొని నర్సింగ్ ఆఫీసర్లు. స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినా అంతులేని నిర్లక్ష్యం. 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ. కొందరికి ఇంకా ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వని వైనం. వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాటం. హెచ్ఓడి డిఎంహెచ్ఓ ఆఫీసుల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ. ఇది మనం ఎప్పుడు ఇది ఇచ్చింది జనవరి 31 నాడు ఎల్బీ స్టేడియంలో కొంతమందిని పిలిపించుకొని వాళ్ళకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు. నిజానికి ఏ సీఎం కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వాలంటే డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి, డైరెక్ట్ పోస్ట్ పోతాయి. అదంతా ఒక ప్రాసెస్, అదొక సిస్టమ్. ఆ సిస్టంలో ఎవ్వరు ఏలుబడాల్సిన అవసరం లేదు. సీఎం ఏలుబడాల్సిన అవసరం లేదు, ఏ మంత్రి నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా జనవరి 31 నాడు అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆసుపత్రుల్లో విధులు చేరిపోయారు. 3 నెలలుగా ఆసుపత్రుల్లో రేయింబవళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. కానీ వారికి ఇప్పటివరకు ఒక్క పైసా వేతనం అందలేదు. ఎప్పుడు ఇది అందింది? జనవరి 31 అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల జీతం రావాలి. ఎవరైనా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెల జీతం వస్తుందని కలలుగా అంటారు. ఇప్పుడు ఏంటంటే ఆడబిడ్డల సంతోషం నేను కల్లారా చూడాలని ఎల్బిషన్ పిలిపించుకున్నాని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ మరి ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ డబ్బులు లేక ఆగిపోయిందా, లేకపోతే నిజంగానే ప్రక్రియలో ఎక్కడో ఆఫీసర్స్ లేట్ చేసిండ్రు అనేది తెలియదు. 3 నెలలుగా ఆసుపత్రిలో రేమోలు డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క పైసా వేతనం ఇవ్వలే. తొలి జీతం అందుకొని సంతోషంతో కుటుంబ సభ్యులకు స్వీట్లు పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ పోస్టులకు ఎంపికైన వారిలో చాలామంది వారి స్వస్థలాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నియామకమయ్యారు. అద్దెలలో ఉంటున్నారు. వారికి 3 నెలలుగా వేతనాలు జరగకపోవడంతో అద్దె కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్లే తమకు వేతనాలు అందడం లేదని నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు. యాక్చువల్గా ఈ పోస్టులు జనవరి 31 నాడు వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చారంటే ఈ గవర్నమెంట్ ఇచ్చినవి కావు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, గత ప్రభుత్వంలోనే నియామకాలు అయిపోయినాయి. జస్ట్ నియామక పత్రాలు మాత్రమే ఆగిపోయింది. వచ్చిన తర్వాత ఏదో గ్రేట్గా ఇచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇచ్చినా కనీసం ఆ సంతోషం కూడా వాళ్ళకు మిగిల్చలేదు. వాళ్ళు ఇప్పటివరకు ఒక్క నెల జీతం కూడా తీసుకోలేదు. 2022 డిసెంబర్ 30వ తేదీన 5,204 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 2022 డిసెంబర్ 30. గత ఏడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తులు చేయగా 35,674 మంది పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడించి నియామకాలు చేపట్టాల్సి ఉన్న ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నియామక పత్రాలు ఇవ్వాల్సిందే ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 15న నోటిఫికేషన్కి ఇంకా కొన్ని పోస్టులు జమ ఇచ్చి క్రెడిట్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆ క్రెడిట్ను కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చినా కొద్దిసేపు మాట్లాడాల్సి ఉండేదేమో. జీతాలు ఇచ్చిన వీళ్ళు అని ఇప్పుడు జీతాలు ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది. 1819 పోస్టులు కలిపింది. మొత్తంగా డిఎంజీ పరిధిలో 5,650 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 757, ఎంఎన్జే గురుకులాల్లో మిగతా పోస్టులను సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత 6,956 మంది ఉద్యోగులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలు, ఇతర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంకా అదంతా ఉన్నది. వాళ్ళకు జీతం ఏంటంటే నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు 36,750 నుంచి 1,06,990 రిటైర్ అయ్యే టైంకి అది వస్తుంది. పే స్కేల్పై ఖరారు చేశారు. దీంతో పాటు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. కొత్తగా ఎంపికై వారందరికీ కలిపి నెలకు దాదాపు 35 కోట్లు ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంది. కొత్తోళ్లకు ఈ 5,600 పోస్టులకి 35 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకని 35 కోట్లు అడ్జస్ట్ అయినవో లేదో మరి తెలియదు. లేకపోతే ఇక దొరికిందే ఛాన్స్గా ముడుపుల వ్యవహారం. ఆల్రెడీ లంచ్ అవతారాలు కూడా స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఒక్క నెల జీతం కూడా ఇవ్వలే. కానీ ఇప్పుడు వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వాలంటే జీతం ఇవ్వాలి ఎవరికో. ఇక వాళ్ళ నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటే వాళ్ళకు లంచాలు ఇవ్వాలి. కొత్త జిల్లాలో నర్సింగ్ ఆఫీసర్లకు ఎంప్లాయీ ఐడీలు కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు ట్రెజరీలకు వివరాలు కూడా పంపలేదు. ఇది ఏదో కథ ఉన్నది. ఉత్తగా ఏదో ఆఫీసర్లను నిర్లక్ష్యం అని చెప్పుకోనికి లేదు. బహుశా డబ్బులు లేక వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం ఆపినట్టున్నారు. ఇది ముడుపులు అందితేనే ఫైల్ కదులుతుందని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐడి, పాన్ కార్డుల కోసం హెచ్ఓడి, డిఎంహెచ్ఓ ఆఫీస్ స్టాఫ్ డబ్బులు అడుగుతున్నారని ఓ నర్సింగ్ ఆఫీసర్ వాపోయారు. ముడుపులు ఇచ్చిన వాళ్ళ వివరాలనే ట్రెజరీకి పంపుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రి దామోదర నరసింహ స్పందించి అసలు ఎక్కడ ఉంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అవుతుందా,
మంత్రులు కేవలం మేము మంత్రులం అని చెప్పుకోనికి తప్ప వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారా మంత్రులు? కొత్తగా నియామకం చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి నియామకం చేసి అంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషను అప్పుడు ఎగ్జాము అప్పుడు ఇంటర్వ్యూలు మొత్తం అప్పుడే అయిపోయినాయి. జస్ట్ రాగానే నియామక పత్రాలు ఇచ్చిండ్రు. వాళ్ళకు ఒక నెల జీతం ఇవ్వలే, పైన వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళ నుంచి లంచాలు అడుగుతున్నారంటే ఈ సిస్టమ్ ఎక్కడ పోయిందో చూడండి. ప్రభుత్వ ఉద్యోగి ఎంపికైన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగిగా నియామకమైన తర్వాత వాళ్ళ వివరాలు ట్రెజరీకి పంపాలి. ఆ డిపార్ట్మెంట్ ట్రెజరీకి కూడా పంపలేదంటే ప్రభుత్వంలో డిపార్ట్మెంట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది గవర్నమెంట్లో అనేది ఇదొక ఉదాహరణ. అసలు ఎవరైనా సరే మంత్రి దగ్గర పోవాలంటే కూడా ఒక సిస్టమ్ లేదు. మంత్రులు ఇప్పటిదాకా సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. 6 months అయింది గవర్నమెంట్ వచ్చి. వచ్చినాము, మంత్రులు అయినాము, ఉన్నాము, ఏమీ లేదు. అసలు అడ్మినిస్ట్రేషన్ జీరో అయిపోయింది తెలంగాణ గవర్నమెంట్. అడ్మినిస్ట్రేషన్ లేకుంటే ఏది కూడా చక్కగా కాదు. ఇది ఇట్లయింది. వేతనాలు వెంటనే చెల్లించాలి. మరియమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి. డాక్టర్ వాణి, ప్రభుత్వం నుంచి ఆమోదం కావాలంట. మొదటిసారి శాలరీలు డ్రా చేయాలంటే అందరూ చేరేంత వరకు ఆగాల్సి ఉంటుంది. నర్సింగ్ ఆఫీసర్లు అంతా చేరడానికి ఫిబ్రవరి వరకు పట్టింది. తర్వాత వాళ్ళ నుంచి 27 కాలమ్స్ డేటా సేకరించాలి. కానీ ఆ డేటాను అందరూ ఇవ్వడం లేదు. కొందరు పాన్ కార్డు లేదంటున్నారు. అంతేకాదు ప్రతి దానికి ఒక డాక్యుమెంట్ కావాలి. వివరాలన్నీ ఒకేసారి పట్టుకొని రావాలని ట్రెజరీ అధికారులు అంటున్నారు. ఇవన్నీ అందజేస్తే తప్ప ఇదంతా డిపార్ట్మెంట్ల మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం, డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం, ఎవరు పట్టించుకోకపోవడం, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోకపోవడం, దీనికి రిక్రూట్మెంట్ పత్రాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం, దీనిలో చాలా నిర్లక్ష్యం, అందరి నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునే వాళ్ళు మాదే క్రెడిట్ మేమే ఇచ్చుకున్నామని చెప్పుకునే వాళ్ళు కనీసం ఇది పట్టించుకుంటే బెటర్ అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.